ఈసారి అయితే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతావా, మనకెప్పుడు సోడా ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే నాకు తిండి అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. చాలా అదంతా ఓకే. ఇప్పుడు సిచ్యుయేషన్ లో అంత ఎంజాయ్మెంట్, అంత లైఫ్ ఎవరికి లేదు. అంత హడావిడి అయిపోయాము. ఎక్కడ పరిగెత్తున్నాం తెలియదు. డబ్బు వెనక మనం పరిగెత్తున్నాం, మన వెనక డబ్బు పరిగెత్తుతుందో అర్థం కాదు. వావ్, బాగుంది కదా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. ఏ చిన్న గిఫ్ట్లకే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను. అంటే బాగా కనెక్ట్ అయినట్టుంది. సో జాకీ గారు అయితే వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళిపోదామని అసలు అలా ఉంటారు. అంటే నా మెయిడ్ ప్రతిరోజు ఇంట్లో వర్క్ క్లీన్ చేస్తుంటుంది కదా, ఆమె చూసి క్లీన్ చేస్తూ నన్ను ఏమంటే, అమ్మ ఇవంతా ఎంత అవుతుంది, ఎంత నువ్వు రోజు కడిగేవి 1 లక్ష వరకు అవుతాయి అన్నాను. అమ్మ మొత్తం ఎంత అవుతాయి, 3.5 లక్షల వరకు అవుతుంది. నా బిడ్డ పెళ్లికి ఇవే ఇస్తానమ్మా. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హెట్టా జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాను. ఈసారి అయితే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేసా, శ్రీరామనవమి. అంటే జాకీ గారికి నేను షాక్ ఇచ్చాను అనమాట. సర్ప్రైజ్ అనుకున్నాను కానీ అది షాక్ అయింది. బట్ ఆ వీడియోని మీరు చూసి ఎంత బాగా ఎంజాయ్ చేశారు, ఎన్ని బ్లెస్సింగ్స్, ఎన్ని మెసేజెస్, అదే అనిపిస్తుంది. మన అనుకున్న తర్వాత ఆ గ్యాప్ ఉన్న ఎంత దూరంలో ఉన్నా అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ మనకి అంటే ఎప్పుడు వచ్చినా సరే అదే విధంగా ప్రేమ అభిమానాలు అందుతాయని పూర్తిగా నేను ఎప్పుడు నమ్ముతాను. అదే ఈసారి కూడా జరిగింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే శ్రీరామనవమి ఆ వీడియోని సూపర్ డూపర్ హిట్ చేశారు నా లెక్కలో. సో థ్యాంక్ యూ సో మచ్. ఈసారి సమ్మర్ చూసారు, శాంతంగా ఉన్నాను కదా. సమ్మర్ అనగానే నాకు చిన్నప్పుడు బాగా గుర్తొచ్చేది. అంటే మా జనరేషన్ వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది. ఆ బండి మీద గోన్ సంచి కింద గోన్ సంచి పెట్టి దాన్ని తడిపి మల్లెపూలన్నీ వేసి దానిపైన మళ్ళీ తడిపిన గోన్ సంచి వేసి గ్లాసులు పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన కాఫీ గ్లాస్, టీ గ్లాసులు ఉంటాయి కదా, అలా పెట్టి గ్లాస్ పావలాకి అమ్మేవాళ్ళు. సో పిల్లలందరికీ ఒక్కొక్క గ్లాసు కొనిచ్చేవాళ్ళు. లేకపోతే రూపాయి 10 రూపాయి పువ్వులు కొని అందరం మాల కట్టి పెట్టుకొని ఆ రాత్రి పెట్టుకొని నలిగిపోతే ఏమన్నా దాన్ని తీసి సూరి మీద వేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ స్నానం చేసి చెడేస్తూ మళ్ళీ ఆ పువ్వులు పెట్టుకునేవాళ్ళం. ఆ మెమరీస్ అయితే ఆహా సూపర్. చాలా చాలా స్పెషల్ ఫీలింగ్ నాకు ఇప్పటికీ. అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ అందరూ, చుట్టాలందరూ తినడం, ఆవకాయ పచ్చళ్ళు, అదంతా ఓకే. ఇప్పుడు సిచ్యుయేషన్ లో అంత ఎంజాయ్మెంట్, అంత లైఫ్ ఎవరికి లేదు. అంత హడావిడి అయిపోయాము. వావ్, ఇవన్నీ ఉన్నాయి చక్కగా కొత్త సామాన్లు. చూసేద్దామా ఏమేమి తీసుకున్నాను. బాగుంది కదా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. మనం చాలాసార్లు మీరు మన వంటింట్లో చూసే ఉంటారు. జాకీ గారు మటన్ అయితే చేస్తారు, అందరు కొట్టేస్తారు అనమాట. నేను ఇందులో ముద్దపప్పు అయితే నాకు చాలా ఫేవరెట్, మీ అందరూ తెలుసు. ముద్దపప్పు, ఆవకాయ, ఆమ్లెట్. సో పప్పు వండుకోవడానికి అమ్మ కుక్కర్లో పెట్టి టైం పడుతుంది. ఆహా, మనం అనుకొని లోపల కుక్ అయిపోతుంది. వెంటనే రోజు వంట చేసుకొని హ్యాపీగా అందరికి వడ్డిస్తే నాకు చాలా ఇష్టం. బట్ వచ్చినప్పుడు అందరికి వడ్డించడానికి చాలా ఉన్నాయి. ఇది మాత్రం నేను మా ఆయన మంచిగా బిర్యానీ చేసుకొని 2 పూట్ల శుభ్రంగా తినేయచ్చు. ఇంకా ఎంతో ముచ్చట. అంటే మనం ఏ చిన్న గిఫ్ట్లకే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను. అంటే బాగా కనెక్ట్ అయినట్టుంది. చిన్న వస్తువుకైనా ఏది కొనుక్కున్నా సరే, కొత్తగా బొట్టు బిళ్ళ కొనుక్కున్నా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది ఈరోజు చాలా, అంటే నాకు ఏఎంసీ అనేది నిజంగా ఒక కిచెన్ లో ఒక ఎమోషన్.
అంటే ధైర్యం ఉండవు. కిచెన్ వంట చేయాలంటే మా ఇంట్లో ఎవరం కంగారు పడం, మేము చాలా ఈజీగా. పిల్లలు కూడా నాన్న బియ్యం కడిగి పెట్టంటే అబ్బాయి కూడా బియ్యం కడిగి పెడతారు. ఎందుకంటే ఆ లిడ్ పెట్టేస్తే 5 minutes వెళ్ళి ఆఫ్ చేసుకోవడమే, చూడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. మా అమ్మాయి బేకింగ్ చేస్తుంది, బోల్డ్ అని కేకులు చేస్తుంది, అన్ని చేస్తుంది అనమాట. సో జాకీ గారు అయితే వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళిపోదామని అసలు అలా ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఈజీ కుకింగ్. ఇప్పుడు ఇవన్నీ చూసాక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మా ఆయన సర్ప్రైజ్, మొన్న ఇచ్చిన సర్ప్రైజ్ సరిపోలేదు, ఆయన షాక్ అయ్యారు. ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పాను, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఏంటో తెలుసా, ఎందుకు ఇంత లవ్ నాకే కాదు, వాడే వాళ్ళందరూ ఒక్కసారి వాడటం మొదలు పెడితే అడిక్ట్ అయిపోతారు. మన హాస్పిటల్లో యూజ్ చేస్తారు కదా స్టెరిలైజ్డ్ స్టీల్, అంటే ఇప్పుడు కాళ్ళు ఏమన్నా మనకి ఫ్రాక్చర్స్ అయ్యి విరిగిపోతే మధ్యలో రాడ్స్ వేస్తారంటారు, ఐడియా ఉంది కదా. చేతులకు కానీ కాళ్ళకి కానీ రాడ్స్ వేస్తారు. అబ్బా స్టీల్ రాడ్ వేసారు అంటే మన శరీరం భాగాలతో కూడా కలిసిపోయిన హెల్త్ కి ఇంకా బెనిఫిట్స్, అంటే కాలు సెట్ అయిపోద్ది. అలాంటి స్టీల్ తో తయారు చేస్తారంట. సేమ్ అదే ఇప్పుడు మనకు వంట కోసం తయారు చేశారు. 2 minutes లో కుక్ అయిపోతాయి మ్యాగీ అవన్నీ, అంతకంటే ఫాస్ట్ గా కుక్ అవుతుంది ఏఎంసీ అనమాట, విత్ ఫుల్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సరే నేను వాడే వస్తువులన్నీ ఇక్కడ పెట్టాను, కానీ ఇవి ఎలా వాడాలో నేను వాడుతుంటే నాకు అర్థమవుతుంది, కానీ మీకు చెప్పాలి కాబట్టి క్లియర్గా. సో హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అందుకని హెల్త్ బెనిఫిట్స్ ఏంటని అంటే యోగా థెరపిస్ట్, మామూలుగా ఏం కాదు ఎవరు పడతారు, బట్ యోగా థెరపిస్ట్ దీనిపైన చాలా రీసెర్చ్ చేశారనమాట. మేము ఎన్నో ఇయర్స్ గా మాట్లాడుకుంటున్నాము, కానీ మీతో కూడా మాట్లాడించాలని నేను ఇప్పుడైతే ఆవిడ ఇన్వైట్ చేస్తాను. రండి కూర్చోండి. హ్యాపీ టు సీ హెల్దీగా అవును కదా. సో హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యోగా థెరపిస్ట్ అంటే ఈవిడ ఏం చదివారు ఒకసారి చెప్పరా? నాకు యాక్చువల్లీ చదువు చాలా ఇష్టము. బిఎస్సి బిఈడి హిందీ విద్వాన్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఎస్ ఇన్ యోగా, అండ్ ఐఎమ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ టు. ప్రొఫెషన్ వచ్చేసి యోగా థెరపిస్ట్ అండి, ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ అట్ ప్రెసెంట్. ఎందుకు ఈవిడ్నే అనుకుంటున్నానంటే ఈవిడికి అన్ని క్లియర్ గా వాట్ ఈస్ వాట్ వై క్లారిటీ ఆవిడైతేనే చెప్పగలరని ఇప్పుడు పిలిపించాను అనమాట. సో ఈ రోజు మా ఆయనకి ఇచ్చే సర్ప్రైజ్ లో డెఫినెట్ గట్టిగా సర్ప్రైజ్ అవుతుంది, హ్యాపీ అవుతారు. సో ఇప్పుడు మీరు చెప్పారా అసలు ఏంటి ఇందులో బెనిఫిట్స్? నాకైతే తెలుసు, లెస్ ఆయిల్, మనం కూరలో నూనె తేలందే తినం, మామూలుగా బేసిక్ గా రుచి ఉండదు, అది ఉండదు అనుకుంటారు. కానీ వెజిటబుల్స్ కూడా అస్సలు మీరు కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మనం ఏది ఎలా వేస్తే, క్యారెట్ వేస్తే ఆ రంగు అలాగ ఉంటుంది, బీట్రూట్ మామూలుగా కలిపా ఉంటే ఇల్లంతా గల్లంతా అవుతుంది కూరల్లో, బీట్రూట్ అస్సలు మొత్తం కలర్ అయిపోద్ది. అదే కనుక మనం ఇందులో వండితే అది మాత్రం అది అక్కడే ఉంటది, ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు అనమాట. సో ఆనియన్ పెట్టినా కూడా ఆ స్మెల్ కూడా ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు. సో ఇవన్నీ ఉంటాయి, ఆ నూనె పోయక్కర్లా, నీళ్లు పోయక్కర్లా. సో అది ఇంకేంటి బెనిఫిట్స్ చెప్పరా? నాకు తెలిసింది ఇదే బేసిక్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు ప్రొడక్ట్ ని చాలా అంటే ప్రొడక్ట్ బెనిఫిట్స్ అన్ని మీరు చాలా బాగా చెప్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ నుంచి పుట్టినప్పటి నుంచి, పాప పుట్టినప్పటి నుంచి బ్రీఫ్ గా నేను 2 minutes లో చెప్తాను అక్క ప్రొడక్ట్ గురించి. 1963 లో జర్మనీలో స్టార్ట్ చేశారు ఈ ప్రొడక్ట్. అంటే 60 years ఆల్రెడీ కంప్లీట్, 63 years ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇండియాకి వచ్చి మనకు 30 years కంప్లీట్ అయిపోయింది. టోటల్ వరల్డ్ వైడ్ ఈ ప్రొడక్ట్ ఎక్కడైనా దొరుకుతుంది. అంటే నేను ఆల్రెడీ హెల్త్ పాత్ లో నడుస్తున్నాను, హెల్త్ ఫీల్డ్ లో ఉన్నాను. ఇంకా 10 మందికి ఎందుకు ఉపయోగపడకూడదు ఇలాంటి హెల్త్ ఉన్న ఐటమ్స్ అని చెప్పి నేను చాలా ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రొడక్ట్ మళ్ళీ నేను యూజ్ చేశాక 2 years వాడి గట్టిగా ఇది ఎలాంటి ప్రోడక్ట్ అన్న తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను. చాలా మంది మీద ఇది రీసెర్చ్ కూడా చేశాను. అంటే చాలా మందికి వాళ్ళ బీపీ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఏదైనా ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తుంటే 2 years వాళ్ళు కంటిన్యూగా ఇదే యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇదంతా నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసుకున్నాను. అంతేకాదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN వాళ్ళు కూడా ద బెస్ట్ ఫుడ్ యుటెన్సిల్స్ అని
సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనము ఇప్పుడు అవార్డు అంటే ఏదైనా బెస్ట్ అవార్డు అంటే ఏదనుకుంటాం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనుకుంటాం కదా. సో కిచెన్ లో కూడా సో ఈ ఏఎంసీ కుక్ వేర్ కి అలాంటి అవార్డ్స్, ఒక్క గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అలాంటి అవార్డు కాదండి, బోల్డ్ అవార్డ్స్ ని గెలుచుకున్న కుక్ వేర్ ఇది. వరల్డ్ లోనే బెస్ట్ కుక్ వేర్, ఏదైనా మనకి ఇబ్బంది లేకుండా ఉండే కుక్ వేర్ ఏదైనా ఉందంటే అది ఏఎంసీ కుక్ వేర్ అని బలంగా చెప్పొచ్చక్క. ఫ్యూచర్ లో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ యాక్చువల్లీ ఇదేంటంటే కొంతకాలం వాడి పారేసే వస్తువు లైక్ గోల్డ్ సిల్వర్ ని మనం ఎలా పిల్లలకి ఇస్తామో సేమ్ ఏఎంసీ కుక్ వేర్ అక్క. ఇప్పుడు చాలా కుక్కర్స్ తీసుకుంటే 3-4 years తర్వాత పాతగైనాయని చెప్పి మళ్ళీ మనం ఎక్స్చేంజ్ కి ఇచ్చేస్తూనే ఉంటాం కదా. ఇవి అలా కాదు, ప్లస్ వీటికి 30 years వారంటీ కూడా ఉంది. ఇప్పుడు నార్మల్ స్టీల్ 2/10 స్టీల్ గ్రేడ్ తో తయారంటే 18/10 అంత బలంగా ఉంటాయి ఇవి. లైక్ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు రాడ్ వేస్తే మన బాడీలో ఉంటుంది, మనకేం అవ్వదు. అదే ఒక చిన్న మేకు లాంటిది కూర్చుంటే సెప్టిక్ అవుతుంది అని మనం టీటీ ఇంజెక్షన్ వేయించుకోవడానికి వెళ్తాం కదా. మన బాడీలోనే ఒక మెటల్ ఉన్నా మనకేం కాదు. అంత మంచి మెటీరియల్ తో ఈ కుక్ వేర్ ని తయారు చేశారు. 100 degrees లోపల మాత్రమే కుక్ అవుతుంది ఏదైనా. లైక్ అన్ని వెజిటబుల్స్ లో, లీఫీస్ లో వాటర్ అందులోనే నేచురల్ గా ఉంటుంది. సాల్ట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని మనం వాటర్ వేసి కుక్ చేసినప్పుడు ఆ వాటర్ లో వెళ్ళిపోతుంది అంతా. ఇది వితౌట్ వాటర్ ఎనీ వెజిటబుల్, ఈవెన్ ఎగ్ ఆల్సో, ఎగ్ కూడా వితౌట్ వాటర్ మనం బాయిల్ చేసుకోవచ్చు. ఆ వెజిటబుల్స్ మీద ఒక 4 eggs పెట్టేస్తే అవి కూడా ఈజీగా బాయిల్ అయిపోతాయి. లేదు ఒట్టి ఎగ్, ఇప్పుడు ఎగ్స్ చూడండి, ఎవరైనా మినిమం ఒక ఫ్యామిలీకి 6 eggs అన్నా బాయిల్ చేసుకుంటాం మనము, కానీ అందులో కంపల్సరీ 1 glass అన్నా వాటర్ వేస్తారు. అందరు కాల్షియం, ఆ పెంకు చిన్న చాలా పల్చన కాదు అది. ఇప్పుడు మనం అన్ని గిన్నెలకు చుట్టూ వైట్ గా గానీ బ్లాక్ గా గానీ ఎగ్స్ ఉడికించిన తర్వాత ఫామ్ అయి ఉంటుంది, మీరు గమనించారా? అది కెమికల్ రియాక్షన్. కాల్షియం విత్ అల్యూమినియం, కాల్షియం విత్ ఆ స్టీల్ కి ఇది ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఈ కుక్ వేర్ కి ఏ ఫుడ్ తో రియాక్ట్ అవ్వదు ఇది. ఇప్పుడే మీరు పాలు పప్పు చేసుకోవచ్చు, సపోజ్ వెంటనే పాలు కాచుకోవచ్చు, ఒకే దాంట్లో వెంటనే బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఏ దానికి ఏ స్మెల్ అంటదు, ప్లస్ 100 degrees లోపలే కుక్ అవుతుంది. కాబట్టి గొప్ప విషయం చెప్పారంటే వాళ్ళ లుక్ కి అర్థం నేను చెప్తాను ఇప్పుడు. మా క్లీన్ చేసి వచ్చినట్టుంది, కానీ అదిగోండి చూడండి ఈ లోపల కనిపిస్తుందా? జూమ్ చేసుకోండి ఒకసారి కదా. సో ఇదంతా నేను అనుకున్నాను ఏంటో అర్థం కాలేదు, ఇలా అయిపోయింది. వాడి కోసం ఇందులో మంచి గిన్నె యాక్చువల్ ఇదేదో అని పెట్టుకున్నాం, మంచిదే ఇది. కానీ ఇందులో నాకు అవుతుంటే ఏం అర్థం కాలేదు ఎందుకు ఇలా అవుతుందా అని. కానీ ఉన్నదంతా పోతుంది అందులో వాటర్, కెమికల్ రియాక్షన్. అవును, వాటర్ లో మొత్తం కాల్షియం అదంతా వైటమిన్స్, మినరల్స్ వాటర్ లోకి వచ్చేస్తుంది. లైక్ మనం పిప్పి, ఎరువు లాంటిది మనం ఇంటేక్ చేస్తాం. ఇంకా అక్కడ డైలీ కుకింగ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. అంటే అందరం డైలీ ప్రతిరోజు మాకు చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు స్కూల్ పెట్టేది పప్పు, అన్నం, ఆవకాయ కదా, కంపల్సరీ ఉంటుంది కదా. అలాంటి సింపుల్ లైక్ రైస్, దాల్ ఎంత తొందరగా చేసేస్తామో మనము ఒకసారి మన వాళ్ళ కోసం కూడా చేస్తామా. ఇదేమైనా కష్టమో లేకుంటే ఇందులో ఏముందో, ఇవన్నీ ఉన్నాయి, ఏమీ లేదు. వెరీ సింపుల్. నేను ముందు చెప్పినట్టు 9 సంవత్సరాల నుండి 90 ఏళ్ల వాళ్ళ వరకు ఎవరైనా ఉండొచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్ కి హెల్దీ, ఎందుకంటే పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడ. కానీ హెల్దీగా ఎంతవరకు తింటున్నారు అనేది డౌట్. నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్ ని చక్కగా చూసుకుంటున్నారు అందరూ. మా మమ్మీ వాళ్ళు పెట్టాము, మనుషులు పెట్టామని. బట్ నేనైతే సజెస్ట్ చేసేది, మీరు చెప్పాక 90 years అన్నారు, ఇలాంటివి ఈ ఏఎంసీ కుక్ వేర్, జ్యువెల్ ఆఫ్ కిచెన్ గనక కొనిస్తే వాళ్ళ హెల్త్ ఇంకా ఇంకా బాగుండి, ఇంకా యాక్టివ్ గా ఉండి, ఇంకా హెల్దీగా 100 years విత్ హెల్త్, హ్యాపీనెస్ వాళ్ళు జీవిస్తారు. దానికోసమే కంపల్సరీ నేను కూడా 100% సజెస్ట్ చేస్తున్నానండి. నాకంటే కూడా ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ మీ ముందుకు ఈ వీడియో నిజంగానే మీ అందరి కోసం మాత్రమే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తున్నప్పుడు మంచిగా పూజతో స్టార్ట్ చేసి చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ చేశాను. తర్వాత అనిపించింది లేదు ఇంకేంటి నెక్స్ట్ అంటే ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో చీరలు కట్టుకోవడము, సింపుల్ మేకప్ ఎలా వేసి ఏదైనా సరే మన ఆడవాళ్ళకి, మన ఫ్యామిలీస్ కి దగ్గరగా ఉండే వీడియోసే చేయాలనుకున్నాను. ఇది ఆల్రెడీ నేను చేశాను కాదు, ఇది ప్రమోషన్ లాగా
లాగా ఏం కాదు, బట్ నేను వాడుతున్నాను. ఇంట్లో ఉంటే నేను పీకి పందిరేయడం అలవాటు నాకు. 100% ఇప్పుడు మాక్సిమం ప్లేట్స్ అవన్నీ తయారు చేయట్లేదా? ఉన్నాయి డిన్నర్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం కుక్ చేసుకొని తిన్నప్పుడు కోసం మీరు మళ్ళీ ప్లేట్ లో వడ్డించుకోవడం కోసం అడుగుతున్నారు. అవును, అవి కూడా ప్లేట్ స్పూన్ గ్లాస్ తో సహా నాకు ఇదే కావాలి. నెక్స్ట్ టైం కంపల్సరీ మీకు పంపిస్తాను. ప్లేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, కొనుక్కోడి వంటలు ఇవి తప్ప అంటే వెండి పళ్ళల్లో తింటున్నాము, బట్ ఇది ఇంకా హెల్దీగా ఉంటుంది కదా. అది ఫుల్ సెట్. ఇది మా అమ్మాయి పుట్టినప్పుడు ఎందుకు కొన్నానంటే చెప్పారనమాట, నేను ఇలా డెమోకి వచ్చారు కదా, ఏంటంటే ఇది కిచెన్ లో ఒక జ్యువెల్ లాగా అండి, ఆడపిల్లలకి మీరు ఆస్తులు అంటే కట్నాలు ఏమన్నా ఇచ్చే బదులు ఇవన్నీ ఇస్తే ఇంకా ఆ జనరేషన్ కూడా బాగుండ. అప్పుడు నాకు ఐడియా వచ్చి వెంటనే సెంటిమెంట్ గా కొనుక్కున్నాను ఫస్ట్. సంస్కృతి పుట్టగానే మా అమ్మాయికి ఇవ్వచ్చు అలా అని. అయితే మనం ఇప్పుడు ముద్దపప్పు వండుకొని తిందామా? చేసుకుందాం బాగుంటుంది అబ్బా. ముద్దపప్పు ఆవకాయ ఆమ్లెట్ జాకీ గారికి ఫేవరెట్, మా అందరి ఫేవరెట్. చేసేసుకుందాము. ఇదైతే బెనిఫిట్స్ చెప్పారు కదా ఇవన్నమాట. ఈజీ కుకింగ్ అనేది ఒకటి, టైం సేవింగ్ అనేది ఒకటి, గ్యాస్ సేవింగ్ అనేది ఒకటి, ఎనర్జీ సేవింగ్ అనేది ఒకటి, ఇవన్నిటికి మించి అన్నిటికంటే 100 రెట్లు ఎక్కువ ఆరోగ్యం. ఆయిల్ నోట్లో వేసుకున్నప్పుడు మీకు టేస్ట్ ఉంటుందా? ఎలా టేస్ట్ లేదు, ఆయిల్ లో టేస్ట్ లేదు, మరి టేస్ట్ కోసం ఎందుకు వేస్తున్నాం? అంటే అది టేస్ట్ కానీ వేస్తున్నారు ఆయిల్, అది కరెక్ట్ కాదు కదా. కదా అంతే కదా, ఆయిల్ మాడిపోతుందనో లేదంటే ఇంకా టేస్ట్ బాగుంటుందనో ఎక్కువ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. బట్ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఆయిల్ లేకుండా ఇంకా టేస్టీగా డబల్ టేస్ట్ తోటి మనం కుక్ చేసుకొని తింటున్నాం. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు. మీరు అసలు ఈ ఆయిల్ టేస్ట్ నిజంగా చాలా సార్లు తగులుతుంది కదా. నేను మాకు కొంచెం నాకు ఏదైనా దొరికితే ఆయిల్ రాసేసుకుంటూ ఉంటాను. టేస్ట్ లెస్ నిజంగా దాని టేస్ట్ కోసం ఆయిల్ వేస్తున్నామా? కాదు మరి, అంటే అసలు వంటలో టేస్ట్ ఉంది అనేది సంథింగ్. ఇప్పుడు ప్రతి వెజిటబుల్ లోను ప్రతి ఆకుకూరలోను నేచురల్ గా వాటి సాల్ట్స్ గానీ మినరల్స్ అందులోనే ఉంటాయి. మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ గానీ అది వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఇది యూజ్ చేస్తున్నప్పుడు సగానికి సగం సాల్ట్ తగ్గిపోతుంది. మా ఆయిల్ అయితే ఇంకా చాలా 90% వరకు తగ్గించేయచ్చు. ఉప్పు కారం మసాలాలు అన్ని సగానికి సగం తగ్గించుకొని డబల్ టేస్ట్ తో హెల్దీతో మన టమ్మీ హ్యాపీ ఫీల్ అవుతుంది. అందరూ చేసుకునేవి ఈజీగా ఎలా పిల్లలైనా చేసేసుకోవచ్చు, అయిపోతుంది. ఒకసారి చేసేద్దామా? ఓకే సురేఖ, కిచెన్ తోడా దేదో హంకో. సురేఖ, కిచెన్ తోడా దేదో హంకో. మా మెయిడ్ చక్కగా వచ్చింది కదా, ఆవిడ పాటుగా ఆవిడ మేము ఇక్కడ చేసుకుంటున్నాం, ఆవిడ పాటుగా ఆవిడ స్పూన్లు అట్టేస్తుంది ఇట్టేస్తుంది హడావిడి చేస్తుంది. ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళి మనం కూడా హడావిడి చేసేసి ప్రశాంతంగా తిందాం. వచ్చేయండి. ఎంతసేపట్లో క్విక్ అన్నం వండేసుకుని ముద్దపప్పు వేసుకుని తినేద్దాము. ఇప్పుడు మామూలుగా కుక్కర్ లో వండేప్పుడు మనం నీళ్లు ఏం చేస్తాము, ఒక గ్లాస్ కి 2.5 కొంతమంది 2.5 అనేది కామన్ గా పోస్తాం కదా. అదే ఇందులో అయితే ఎన్ని పోయాలి చెప్పండి? 1.5 అయితే సరిపోతుంది అక్క. ఈవెన్ బిర్యానీకి అనుకోండి 1:1 బిర్యానీ. అవును, పులావ్ రైస్ అలాంటిది ఉంటుంది కదా, పొడవు రైస్ ఉంటుంది, బాస్మతి రైస్ 1:1. అంతకంటే ఎక్కువ వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది. అంటే ఇక్కడ మనం వాటర్ సేవ్ చేయట్లేము, టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తున్నాము. పెరుగుకి మజ్జిగకి ఉన్న తేడా, పెరుగు ఎంత స్వీట్ వాటర్ ఎక్కువ వేసామనుకోండి అది టేస్ట్. ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్. ఇది వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఇప్పుడు మీరు కుక్కర్ నేమ్ కుక్కర్ అంటే కుక్కర్ ఏమంటారు, ప్రెషర్ కుక్కర్ అంటే ప్రెషర్ మీద కుక్ అవుతుంది. 3 విజిల్స్ 5 విజిల్స్ ఇలా విజిల్స్ రావాల్సిందే. ఇది విత్ జస్ట్ స్టీమ్ బయట రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇక్కడ గ్యాస్ సేవ్ అవుతుంది. ఈ పాట్ కు ఉన్న వేడితోనే చక్కగా ఫుడ్ కుక్ అయిపోతుంది. సూపర్. అయితే వండేద్దాం. రైస్ ఒకటి సరిపోతుంది. 1.5 బాబు, నేనైతే 3 కూడా వేస్తా. ఇంకా కాసేపు నానితే ఇంకా కొంచెం తక్కువే కూడా పడుతుంది. జస్ట్ 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్. ఎప్పుడు ఇలా బర్నర్స్ కి ఇలా ఈక్వల్ గా పెట్టకుండా
కొంచెం సైడ్ పెడతాం. 1 hour ఇది వేడి మీద ఇలానే ఉన్న ఈ హ్యాండిల్స్ ఏ మసిగుడ్డ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, ఏం క్లాత్ తీసుకురా, నాప్కిన్ తీసుకురా, ఏం లేదు అని పాత కాలంలో అనేవాళ్ళు కదా. కందిపప్పు కూడా ఇది ఇక్కడ చక్కగా అన్పాలిష్డ్ ఉందక్క. చక్కగా అన్పాలిష్డ్ అయితే మనం చాలా సేపు కుక్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇది అట్లా ఏం కాదు, జస్ట్ ఒక 3 minutes లోనే చక్కగా కుక్ అయిపోతుంది. ఇంకొకటి ఇందులో చింతపండు కొంతమంది ఇంకొక కప్పులో పెట్టి అట్లా పెట్టి అన్ని ఒకేసారి వేయచ్చు, చక్కగా కుక్ అయిపోతుంది. చింతపండు కూడా రియాక్ట్ అవుతుంది. మీరు స్టీల్ గానీ కుక్కర్స్ గానీ మీరు గమనించి ఉంటారు ఇటు సైడ్. కానీ ఇది ఏది ఏం వేసినా ఈ స్టీల్ అనేది ఫుడ్ కి రియాక్ట్ అవ్వదు. అలా మనకి 18 సంవత్సరాలు. ఓ దీనికి 18 సంవత్సరాలు అన్నమాట. ఇప్పుడు వీటిలో కొత్త వెర్షన్ ఇలా వచ్చింది. కాకపోతే లిడ్ మీద చిన్న విజియోతమ్ లో కొంచెం చేంజ్ అయిందంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ కరోనా తర్వాత అందరికి హెల్త్ ఇంపార్టెంట్. సింపుల్ చెప్పాలంటే నా మెయిడ్ ప్రతిరోజు ఇంట్లో వర్క్ క్లీన్ చేస్తుంటుంది కదా. ఆమె చూసి క్లీన్ చేస్తూ నన్ను ఏమంటే, అమ్మ ఇవంతా ఎంత అవుతుంది, ఎంత నువ్వు రోజు కడిగేవి 1 లక్ష వరకు అవుతాయి అన్నాను. అమ్మ మొత్తం ఎంత అవుతాయి? 3.5 లక్షల వరకు అవుతుంది. నా బిడ్డ పెళ్లికి వేయిస్తానమ్మా, ఎలాగో 1.5 లక్ష 2 లక్షలు నేను పెట్టాలి, సామాను పెట్టాలి, నా బిడ్డ సంతోషంగా ఉంటుంది కదమ్మా నాలాగా. నేనైతే అంటే ప్రతి ఒక్కరి దగ్గర మనం నేర్చుకుంటున్నాం చూడండి. అంటే వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారు. సో నేను అక్కడి నుండి కూడా ఎంత మంచి మాట చెప్పారు. ఎన్ని కాల్స్ నేను తీసుకుంటున్నాను అంటే మెయిన్ ఇప్పుడు మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా, అయ్యో మీరు ఎందుకు చెయ్యలేదు, మన ఇద్దరు కలవలేదని మినిమం ఒక 50-60 మంది అడిగింటారు. రీసెంట్ గా తిరుపతికి వెళ్ళిన అడుగుతారు, గోల్డ్ షాప్ వెళ్తారు, మేడం మీరు చెయ్యండి కదా అంటే. సో లేదు, నాకు కూడా నేను ఒక హెల్త్ ప్రొడక్ట్ ని ఇంకొకరి ముందుకు తీసుకెళ్తున్నాను అన్న హ్యాపీ కోసమే ఈ పాయింట్ బాగా నచ్చింది. నాకు పెళ్లికి బోల్డ్ అన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. అసలు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, పేరెంట్స్ అందరికంటే ఐడియా రాకపోవచ్చు ఏం కొనాలి అని, కానీ మీ పిల్లలకి ఒక 3.5 lakhs ఫుల్ గిఫ్ట్, ఫుల్ సెట్ మొత్తం కిచెన్ లో. అలా కొత్తగా కాపురం పెట్టే వాళ్ళకి బెస్ట్. అది లైఫ్ లాంగ్ కిచెన్ లో మనకు ఎల్ఐసి మనం లైఫ్ కి ఇన్సూరెన్స్ ఎలాగో మన కిచెన్ కి హెల్త్ కి ఇన్సూరెన్స్, ఇది కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్. సో ఏది ఏ ప్రైజ్ అని చెప్పడానికి లేకుండా, సపోజ్ మనకు ఏఎంసీ కుక్ వేర్ లో 15,000 నుండి స్టార్ట్ అవుతుందండి. అదే ఆఫర్ ఉన్నప్పుడు 15,000 కాస్త 13,000 కి వస్తుంది, అంటే సింగిల్ పీస్. అలా మనం సెట్ లో తీసుకుంటే 35,000 కి 2 pieces, లైక్ ఇలా బోల్డ్ వెరైటీలు మన కిచెన్ కి ఎంత కావాలో అంతే. అంటే మొత్తం కిచెన్ కి సంబంధించి లైక్ ఏమంటారు వెడ్డింగ్ సెట్ అలానే తీసుకోవాలని లేదా, డే టు డే కి మనం ఏది వాడతాము, ఈవెన్ కాఫీ టీ పాలు కూడా చక్కగా ఇందులోనే కాచుకోవాలి. లేదు తయారు చేయండి ప్లీజ్. వాళ్ళకి నాకు పర్సనల్ రిక్వెస్ట్, ఎందుకంటే కాఫీ లవర్స్ మేము ఏ కప్ లో తాగుతామో అది ఇది కాకుండా మంచిగా దీంట్లో వేడి ప్రతి ఏఎంసీ లో తయారైన ప్రతి మనకు యాక్సెసరీస్ తో సహా సేమ్ మెటీరియల్ నికెల్ అండ్ క్రోమియం కాంపోనెంట్ తో ఉంటుంది, విచ్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ప్యూర్. అంతే. ఇంకొక న్యూస్ మీకు చాలా మంచి న్యూస్. ఇప్పుడు 26 years అయింది. ఇప్పుడే అన్నారు నేను పాపకు కొన్ని బాబుకు కొన్ని, కోర్స్ కొత్తవే తీసిస్తారు. కానీ మా మదర్ది నేను తెచ్చుకున్నాను అప్పుడు ఏం చేయొచ్చు తెలుసా, దీన్నే మళ్ళీ కొత్తగా చేయొచ్చు. దీన్ని కంపెనీకి పంపిస్తే 30 times న్యాచురల్ గా పాలిష్ అయ్యి మళ్ళీ మనకు కొత్త పీస్ మన చేతిలో ఎంత బాగుంది. ఇప్పుడు ఈసారి నెక్స్ట్ అది చేస్తే ఇది వెరీ ఈజీ టు క్లీన్ కూడా, వెరీ ఈజీ టు క్లీన్. పప్పు తీసుకుందామా. యూజువల్ గా పప్పులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవన్నీ వేసేస్తాం కదా. కొన్నిసార్లు ఈ మామిడికి పులుపు ఉన్న దాంట్లో తొందరగా చింతపండు అలా అవును, సాల్ట్ వేసిన చింతపండు అవి వేసిన ఉడికించుకో. కానీ ఇప్పుడు మనకి ఈజీగా వేసేయచ్చు. ఓకే, మామిడికాయ ఇంకో మామిడికాయ కూడా వేసుకోవచ్చు, కానీ పుల్లగానే ఉంది మనకి ఎక్కువ పులుపు. సాల్ట్ కూడా వేస్తారా? అవును, ఉడికాక వేస్తాం, ఏం అవసరం లేదు, ఇప్పుడే యాడ్ చేసేసుకో. చిన్నప్పటి నుంచి ముందే ఉప్పు వేస్తే నాకు ఒకసారి దెబ్బలు కూడా పడ్డాయి. ఉప్పు వేసి కూర ఆల్రెడీ పప్పు పెట్టేస్తే ఉడకదు,
ఉప్పు వేస్తే అని చెప్పి బాగా దెబ్బ ఓకే, మీ చిన్నప్పుడు విషయాలు ఎన్ని గుర్తు తెచ్చుకున్నాము. ఉప్పు వేసేయచ్చు. అవును. సూపర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బట్ వెరీ లెస్ సాల్ట్, అంతే. చాలా తక్కువ సాల్ట్ వేసుకుంటే మనకు సరిపోతుంది. జస్ట్ నేను 2 సార్లు కలిపి ఒక ఇంత చిన్న స్పూన్ వేసుకున్నాం. అందులో కొంచెం పసుపు సరిపోతుంది. కారం కొంచెం, ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా మనం కొంచెం కారం వేస్తాం కదా, అది మామిడికాయ కాబట్టి పుల్లగా ఉంటది కాబట్టి కారం కారంగా పుల్లగా. ఇందులో చింతపండు అక్కర్లేదు కదా, అవసరం పులుపు వేసాం కాబట్టి. ఓకే, సరిపోతుంది. చూసారా కొంచెం నీళ్ళు సరిపోతుంది. ఇది ఇక్కడ పెడదాం. ఇప్పుడు మీరు ఈ లిడ్ ప్లేస్ చేయండి, నేను ఈ లిడ్ ప్లేస్ చేస్తాను. ఈ లిడ్ ను సెక్విక్ లిడ్ అంటారు. ఇది సెక్యూర్ ప్లస్ క్విక్. మనం కుక్కర్ పేలిపోయిందని చాలా సార్లు వింటాం కదా, ఇది ఎంత ఇబ్బంది అయినా కుక్కర్ పేలదు. ఈ లిడ్ ఇది పేలదు అన్నట్లు, ఎందుకంటే ఇందులో 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయి. ఆ సేఫ్టీ వాల్స్ లో ఏదో ఒక చోట్ల నుండి ఎయిర్ వెళ్ళిపోతుంది. 1 2 3 4. క్లీనింగ్ కూడా వెరీ ఈజీ, చక్కగా ట్యాప్ వాటర్ కింద ఇది డిష్ వాషర్ సేఫ్ కాదు. ఈ ఒక్క లిడ్ మాత్రం ఇది నార్మల్ గా ట్యాప్ కింద పెట్టేసి నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. పొంగలు, పప్పు, రాజ్మా, ఈవెన్ మటన్, పాయ ఇలాంటి వాటన్నింటికి చాలా తొందరగా మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మీరు కూడా కావాలని టైం పెట్టుకోండి, మేము 3 to 5 minutes లో కంప్లీట్ చేసేస్తాము. ఈ లిడ్ ఇలా ప్లేస్ చేస్తాము. చేసిన తర్వాత ఇది ఉంది కదా, జస్ట్ లాక్ చేసేయడమే, అంతే. యాజ్ సింపుల్ అలా లాక్ అయిపోతుంది. జస్ట్ పెట్టినప్పుడు మాత్రం జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేసుకొని ఎయిర్ బయట వచ్చేయడానికి టక్కని సౌండ్ వస్తుంది, లాక్ చేసేసుకోవడం, ఆన్ చేసి. వాటర్ ఇలాంటివన్నీ హార్డ్ ఐటమ్స్ మనం ఫుల్ ఫ్లేమ్ మీద చేసుకోవచ్చు. ఈవెన్ ఏదైనా వెజిటబుల్ అలాంటివి సిమ్ టు మీడియం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జస్ట్ ఇలా పెట్టేసి మన పని మనం చేసుకుంటుంటే ఈ ఎల్లో నాబ్ నుంచి జస్ట్ స్టీమ్ రాగానే ఆఫ్ చేసేయడమే. ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ వచ్చింది పాప, ఇలాంటి వాళ్ళు లేదంటే సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరికి అనుకోండి, కాల్లో ఏదో బయట ఉంటారు, మర్చిపోతుంటారు. అంటే ఏఎంసీ కుక్వేర్ ఉన్నారు, ఇది మరి మాడిపోతుంది అంటే 100% ఏదైనా మాడిపోతుంది ఎక్కువ సేపు పెడితే. అలాంటి దానికోసం ఇది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్. జస్ట్ నేను ఇప్పుడు ఇది లేకుండానే కుకింగ్ చూపిస్తున్నాను. దీంతో కూడా జస్ట్ మనం ఇది ఇలా ప్లేస్ చేసి దీని మీద 3 minutes లో అయిపోతుంది అనుకున్నాం కదా, ఆ 3 minutes టైం మనం పెట్టి ఇక్కడ పెడితే మనకు ఎగ్జాక్ట్లీ 3 minutes లో మనకు మొబైల్ రింగ్ టోన్ ఎలా వస్తుంది అలా సౌండ్ వస్తుంది. అప్పుడు ఆఫ్ చేసుకోవడం. ఇంకా అడ్వాన్స్డ్ ఉంది, మన మొబైల్లోనే వచ్చేస్తుంది అది అంత. మళ్ళీ ప్రతి రెసిపీ కూడా మన మొబైల్లో చెక్ చేసుకుంటూ అలా కూడా చేసేసుకోవచ్చు. అంటే ఈ కుకింగ్ తెలియని వాళ్ళు కూడా కుక్ విత్ కాన్ఫిడెన్స్ విత్ ఏఎంసీ అది ఎంతో ఈజీగా అయిపోతుంది. ఇది అడ్వాన్స్డ్ ఫీచర్. అది లేకుండా కూడా చేసుకోవచ్చు, ఉంటే ఇంకా ఏం యూజ్ అంటే, ఇప్పుడు దీనికి ఫ్లేమ్ ఎక్కువ అయింది, మనకి ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ లిడ్ క్లోజ్ చేసేస్తున్నాం కదా. నార్మల్ అయితే లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటూ కలుపుతూ ఉంటాం. అలా చేయడం వల్ల వైటమిన్స్ మినరల్స్ లాస్ అవుతాయి కదా. అలా కాకుండా ఇది ఫ్లేమ్ ఎక్కువ ఉందని మనకి ఇందులోనే చూపించేస్తుంది. ఫ్లేమ్ ఎక్కువ ఉంది మైనస్ అని అదొక ఇండికేటర్, మళ్ళీ అది సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు అంటే ఫుడ్ ఈవెన్ గా కుక్ అవుతుంది, చక్కగా మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ లోనే కుక్ అవుతుంది. ఇప్పుడు దాల్ అండ్ మనం రైస్ అండ్ పప్పు పెట్టాం కాబట్టి మనకు సో ఇది లేకున్నా కూడా నడుస్తుంది. ఇది ఒకవేళ మనం యూజ్ చేయాలనుకుంటే లైక్ వెజిటబుల్స్ కి అలా ప్రతిదానికి కింద మాడకుండా అన్నప్పుడు మళ్ళీ దగ్గర ఇంకొకటి ఉంది నవజీనియో అని. అది ఇప్పుడు గ్యాస్ లేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అది వితౌట్ ఆయిల్ మనం లైక్ ఏమంటారు, మన చికెన్ వెరైటీస్ అంతా వితౌట్ ఆయిల్, లైక్ టికాస్, కబాబ్స్, పన్నీర్ టిక్కా ఇవంతా, పిజ్జాస్ ఇవంతా చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్. అది చాలా తక్కువ కరెంట్ ని కన్జ్యూమ్ చేస్తుంది, పవర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకొక బెనిఫిట్ అంటే ఈవెన్ 3 minutes లో కేక్ అయిపోతుంది పిల్లలకి. బిస్కెట్స్ ఫస్ట్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు అక్క. ఇప్పుడు నేనైతే ఒక మినిమం 9 to 10,000 కాల్స్ ని రిసీవ్ చేసుకుని ఉంటాను. ప్రొడక్ట్ ఏంటి నాలెడ్జ్ కోసం, దీనికోసమే నేను ఛానల్ ఓపెన్ చేయాలి. ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా
ఒక ఛానల్ ఓపెన్ చేసి ఇప్పటికప్పుడు update చేస్తూ ఉంటారు. ఏఎంసీ కుక్వేర్ గురించి నేను అందరికీ అన్ని సార్లు ఆన్సర్ ఇవ్వలేను కదా, నేను పెట్టాను. నెక్స్ట్ నుంచి నేను కూడా నా ఛానల్ లో కనబడుతూ మీకోసం వీడియోస్ చేస్తాను. మీ ఛానల్ పేరు చెప్పండి మరి. ఏఆర్ చిన్నీస్ అఫీషియల్. ఏఆర్ చిన్నీస్ అఫీషియల్. ఎస్, ఏఎంసీ గురించి ఏ డౌట్ ఉన్నా, ఎలా వండుకోవాలన్నా, ఎలా యూజ్ చేయాలన్నా అన్ని కూడా లేకపోతే మన వీడియోలు కూడా మీరు రిపీటెడ్ గా కాల్ చేసినా నేను డైరెక్ట్ మీకు టచ్ లో అయితే నెంబర్ పెడతాను. ఇందులో చాలా మంచి మంచి విషయాలు ఈరోజు షేర్ చేసుకున్నాము. పెద్దవాళ్ళకి మంచి గిఫ్ట్, చక్క వాళ్ళే కుక్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా అయిపోతుంది. తర్వాత పెళ్లికి వండర్ఫుల్ గిఫ్ట్, ఇంతకు మించి ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఎన్నో లక్షలు, ఎంత అంటే లక్షలు కాదు కోట్లు ఖర్చు పెడుతున్నారు పెళ్లిళ్ళ పైన. కానీ ఈ ఐడియా రాలేదా అంటే రావాలి తప్పకుండా. ప్రతి ఒక్కరు ప్లీజ్ పేరెంట్స్ పిల్లలకి ఇది ఒక గిఫ్ట్ ఇవ్వండి. చూసుకున్నప్పుడన్నా అది అమ్మ ప్రేమ అందులోనే కనిపిస్తుంది. ఎప్పుడైనా కిచెన్ లోకి వెళ్ళి కుక్ చేయాలంటే బోర్ అట్లా ఎందుకంటే అది క్లీనింగ్ కూడా వెరీ ఈజీ. మాడుతుంది చేయాలంటే బోర్ ఇదన్నా అనుకోండి హ్యాపీగా చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటారు, మనం హెల్దీ ఫుడ్ తింటున్నాము అని అనుకుంటారు. మాట్లాడుతుంటే కబుర్లు సౌండ్ వస్తుంది. ఇక్కడ రెడ్ ఇండికేటర్ ఫస్ట్ అసలు మనకు కనిపించదక్క, జస్ట్ ఇప్పుడు రెడ్ ఇండికేటర్ మనకు స్టార్ట్ అయింది. లాస్ట్ ఈ టర్బో వరకు వచ్చి రెడ్ ఇండికేటర్ టర్బో వరకు రావాలి. ప్లస్ ఇక్కడ ఎల్లో నాబ్ నుంచి స్టీమ్ రిలీజ్ అయ్యి మనకు కొంచెం సౌండ్ కూడా వస్తుంది. సో మన పప్పు జస్ట్ ఇక్కడికి వస్తే కంప్లీట్ అయిపోయింది మన కుకింగ్. అంటే యాజ్ సింపుల్ యాజ్, అంటే మనకి రైస్ కంప్లీట్ అయిపోయింది. సారీ, ఇది పప్పు అయిపోయింది. పప్పు కంప్లీట్ అయిపోయింది. సీనియర్ అన్నమాట, 18 years old. నేనైతే ఇది ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ కానీ మన ఇండియన్స్ మొత్తం ఇక్కడ నుండే తెప్పించుకుంటారు. నేనైతే అసలు సిడ్నీ, యూకే, యుఎస్ కి అయితే ఇంకా ఎన్ని స్టేట్స్ కి పంపించానో చెప్పాలి. ఆస్ట్రేలియా, ప్రతి ఒక్క ప్లేస్ కి, ఈవెన్ దుబాయ్ కి, ప్రతి ప్లేస్ కి పంపించాను. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంది. ప్రొడక్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కుక్ చేసేంత వరకు కూడా నేను వీడియో కాల్ లోనే అవైలబుల్ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్ట్ వాళ్ళకి ఇస్తున్నాను. ఇచ్చి వాళ్ళు కుక్ చేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ అమ్మాయి లాగా అంతే కదా. మనకి రైస్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఒక్కసారి నేను చూడండి ఇలా పట్టేసుకొని మనం తిప్పేసుకోవచ్చు. ఎక్కడ వేడి అనేది మనకు తగలదు. ఇండికేటర్ మనకు ఇదిగోండి ఇక్కడ స్టీమ్ పట్టుకున్నట్టు తెలుస్తుంది చూడండి. రెడ్ ఇండికేటర్ జస్ట్ టర్బో వరకు వస్తే మన కుకింగ్ కంప్లీట్ అయిపోయినట్లు. ఇంకా విత్ ఇన్ 10 seconds లో ఇది కూడా కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎస్, కంప్లీట్. ఇప్పుడు వరకు అసలు స్మెల్ రాలేదు. ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు. అంటే మనకు వైటమిన్స్ మినరల్స్ ఎక్కడ బయట వెళ్ళలేదు. ఇది ఒక చిన్న సీక్రెట్. ఆఫ్ చేసేసుకుందాం. ఇది B12 డెఫిషియన్సీతో, మొత్తం B విటమిన్ డెఫిషియన్సీతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ కుక్వేర్ వల్ల కంపల్సరీ మనం దాన్ని చేసిన వాళ్ళు. అసలు అంటారు మీరు ఎలా యాక్టివ్ గా ఉంటారు, ఎలా అంటే మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైలే అసలు కదా. ఎంత పని చేసినా టైర్డ్ అవ్వట్లేదంటే మనం తినే ఆహారంలోనే, యాక్చువల్ గా ఆహారంతోనే మొత్తం డే. ఎంత కాదనుకున్నా అవును అనుకున్నా సరే ఫుడ్ లేదే కరెక్ట్ మనుగడ లేదు. అవును. ఇప్పుడు ఇది మనం అయిపోయింది అనుకుంటున్నాం కానీ 60% మాత్రమే కుక్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం గమనించాలి, గ్యాస్ మెయిన్. 3 months అంటే చాలా మందికి మేబీ 2 months వస్తుంది. 2 months వచ్చే గ్యాస్ కంపల్సరీ. అవును, 3 months, 1 month కంపల్సరీ ఎక్స్ట్రా వస్తుంది. 1.5 month వచ్చే వాళ్ళకి 15 days ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఇక్కడ గ్యాస్ అంటే అది ఎప్పటికీ మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేయము. ఇది రీసైకిల్ చేసుకో, మనకు దొరకదా అది. గ్యాస్ ఒక్కసారి అయిపోతే అయిపోయింది. అలాంటిది మనం ఇంకొక 15 days కోసం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఈ పాటుకుండే వేడితోనే చక్కగా అది కొంచెం 40% ఈ వేడితో. అవును, వైటమిన్స్ మినరల్స్ లాస్ అవ్వవు. ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు. మళ్ళీ చక్కగా ఒక 5 minutes దానికి రెస్టింగ్ టైం ఇచ్చిన తర్వాత మాత్రమే అది ఓపెన్ అవుతుంది. అది లెట్స్ గో. వెళ్ళండి. పైన ఇంకా వేరే స్టాండ్ అక్కర్లేదు, ఇదే స్టాండ్. కోస్టర్ సర్వింగ్ కోసం యాక్చువల్లీ ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఇంకొక బౌల్ తీసుకుంటాము. ఇది అలా అవసరం లేదు. దీని నార్మల్ లిడ్ కోస్టర్ లాగా యూజ్ అవుతుంది. చక్కగా ఇందులోనే సర్వ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసేద్దాం. చూడండి స్టీమ్ రావట్లేదు కదా, మనం కొంచెం రెస్టింగ్ ఇచ్చాం కదా 5 minutes. ఓకే, ఇప్పుడు దీన్ని కదా అంతే ఓపెన్.
అయ్యి వావ్, అసలు ఒక్కసారి చూడండి ఇందులో అన్నం, అబ్బా బబ్బా, పువ్వులాగా ఉడికిందంటారు కదా. ఇది పప్పు చూడాల్సింది ఏంటి తెలుసా, మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు నేను ఎలా వేసానో అవన్నీ అలాగే ఉన్నాయి, కదలలేదు, కానీ చక్కగా ఉడికిపోయాయి. స్పూన్ తీసుకొస్తా. అసలు ఎంత జెల్లీ, అదిగో కదలకుండా, ముక్క కదలకుండా, సూపర్. మనం ఒక గరిటె తీసుకొని, యాక్చువల్లీ గరిటెతోనే కూడా మనం చక్కగా పప్పు ఇది వేసుకోవచ్చు. చక్కగా ఈ గరిటెతోటి ఇలా మళ్ళీ పప్పు చూడండి. అసలు ఆహా, మ్యాజిక్ వండర్ ఇది. సింపుల్ గా ఒక్క స్పూన్ ఘీ వేసుకొని పోపు పెట్టేసుకొని చక్కగా వెల్లుల్లిపాయి అంతా జీలకర్ర వేసి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి, అంతే. వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్. ఫోక్ తోటి ఇలానే తీస్తున్నాను. చక్కగా ఎంత మంచిగా అంటే ఇవాళ ఏంటంటే మనం డైలీ తినే ఫుడ్ ఇలా ఉంటుంది, ఎంత ఈజీగా అయిపోయింది, ఎంత హెల్దీ వేలో అన్నందుకు ఇది వీడియో. ఇది కూడా మనం ఈ కందిపప్పు కూడా ఇది, అవును, మన అన్పాలిష్డ్ కందిపప్పు చక్కగా చాలా తొందరగా రెండు కూడా సేమ్ టైమ్ లో 3 minutes లో మనకు వాటర్ కావాలి. ఇంకొంచెం వాటర్ కావాలంటే అంటే పప్పుకి కొంతమంది ఇంకా పల్చగా తినాలనుకున్న వాళ్ళకి, లేదంటే మీరు ఫస్ట్ నుండి ముద్దపప్పు అంటున్నారు. సురేఖ, అసలు సురేఖకి ఇవన్నీ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. వాటర్ లో కొంచెంసేపు పెట్టి ఇలా అనగానే అంత ఈజీగా అయిపోద్ది. ఓ వేసి రుద్ది 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 అక్కర్లేదు. నై ఇదరా బోలో రావా, ఎందుకంటే నాకంటే ఇంపార్టెంట్ ఈవిడ హ్యాపీగా ఉండాలన్నమాట. ఎంత నేను గబు వంటలు చేసి వెళ్ళిపోయినా తర్వాత క్లీన్ చేసేటప్పుడు ఈజీ క్లీనింగ్. హర్దిన్ దోతేనా ప్రతిరోజు క్లీన్ చేస్తారు కదా, ఈజీ ఉందా? కష్టం లేదు. ఓకే, కష్టం లేదు. ఈవిడ కష్టపడితే నాకు కష్టం. ఇది కొంచెం అంటే ఇది మనం చెప్పినట్టు కొంచెం మంచాక అన్ని ప్రొడక్ట్స్ ఉన్నా ఒకదాంట్లో ఒకటి స్టాకబుల్, ఇంతే ప్లేస్ లో అన్ని సెట్ అయిపోతుంది. నేనంటే నాకు ఇష్టం కదా, ఇష్టం కాబట్టి నేను అలా పరిచి పెట్టుకుంటాను అనమాట అన్ని కింద అదనమాట. సో ఇవన్నీ ఇల్లంతా నింపేయాలి నేను. సో అది అంత ఇష్టం నాకు. సో ఈ ప్రోడక్ట్ గురించి మాక్సిమం నా వల్ల ఎంతైనా అది చెప్పాను, నా వల్ల కాదన్న విషయాలన్నీ ఆవిడతో చెప్పించేసాను. ఇంకా కూడా మీకు డీటెయిల్స్ కావాలి, డెఫినెట్ గా ఇంకా తెలుసుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా కొనుక్కోవాలి. ఎస్, అందుకోసం మీరు ఏఆర్ చిన్నీస్ అఫీషియల్ పేజ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, అండ్ ఎన్నిటికీ మీకు నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో ఆవిడ కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని అసలు స్టార్ట్ చేయండి. తెలుసంటే ట్రై చేస్తే కదా తెలుస్తుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అక్క, ఏ షాప్ లో దొరకవు. ఎందుకంటే ఇంత ఎలాబరేట్ చేసి ఎవరికి చెప్పడానికి కుదరదు కాబట్టి డైరెక్ట్ కంపెనీ నుండి వాళ్ళ ఇంటికే వెళ్తాయి. త్రూ అవుట్ వాళ్ళు మనం ఎక్కడికైనా పంపిస్తాము, ఆ ఫెసిలిటీ ఉంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు ప్రొడక్ట్స్ మనదే బాధ్యత. జాకీ గారు, నేను హరిత జాకీ ఇద్దరు దీనికి అడిక్టెడ్ విత్, అంటే వేరే ఆప్షన్ లేదు. వంట చేయాలంటే వెంటనే తీసుకోవాల్సిందే. అది డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఉన్నారు కదా, ఏఆర్ చిన్నీస్ అఫీషియల్, ప్లీజ్ కాంటాక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్, థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యోగా టీచర్ కదా, షీఈస్ మెయింటైనింగ్. లేదు అదే స్వీట్. మీ అందరు ఎంత మంది అడిగారు కదా నన్ను ఎందుకు చేయలేదు హరిత గారితో వీడియోని, నాకు ఎప్పటి నుండో తెలిసిన నేను రాలేకపోయాను. ఇవాళ నిజంగా వచ్చింది మీ అందరూ మాట్లాడుతున్నప్పుడు అక్క నిజంగా వచ్చాను, మీరు ఎంజాయ్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో జాకీ గారు రాగానే సర్ప్రైజ్, ఈ రోజు రియల్ సర్ప్రైజ్ ఇస్తాను. ఇది ఈ రోజు మన యూట్యూబ్ వీడియోలో మీ అందరి కోసం నేను చేసిన కుకింగ్ అన్నమాట. కుకింగ్ విత్ అనిత, కుకింగ్ విత్ ఏఎంసీ, కుకింగ్ విత్ మై సెల్ఫ్. సో మీరు కూడా ఒక ప్రోడక్ట్ ట్రై చేయండి, ట్రై చేసాక అసలు వదల ఇల్లంతా నింపేస్తారు ఏఎంసీతో. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హెర్త జాకీ యూట్యూబ్ ఛానల్. ఇలాగ మంచి మంచి వంటలు చేసుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.
ఇంత ఏఎంసీ కుక్వేర్ ఉంది కదా, ఇంకా సింపుల్ గా ఈజీగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే మనందరికి ఇష్టమే కదా. అవును. ఇందులో ఏఎంసీ కుక్వేర్ కి సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ డీటెయిల్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అన్ని ఉంటాయి. ఎలా యూజ్ చేయాలి చక్కగా మనం ఫ్రిడ్జ్ కి అలా సెట్ చేసేసుకోవచ్చు. స్కాన్ చేయడమేనా? స్కాన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు ఫ్రిడ్జ్ కి అలా మ్యాగ్నెట్ పెట్టి స్కాన్ చేస్తే ప్రోడక్ట్స్, రెసిపీస్, కుకింగ్ స్టైల్ ఎలా చేయాలి అన్ని డీటెయిల్డ్ గా ఉంటాయంట. వావ్ వావ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అంటే అందరం బయట ఎక్కడైనా వెళ్ళి బోల్డ్ ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాం. అవును. అంతేకాదు మీకోసం ఒక స్పెషల్ సేమ్ ఏఎంసీ కుక్వేర్ ఇది కూడా స్పెషల్ గిఫ్ట్ మా హర్తకకే కదండి, మీకోసం కూడా ఇలాంటి గిఫ్ట్లు వెయిట్ చేస్తున్నాయి. సో నెంబర్ కి కాల్ చేసేయండి, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.